స్తోత్రములు అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల వాక్యము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం చదువుకున్నాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. స్తుతి స్తోత్రం, దేవునికి మహిమ. హల్లెలూయా. కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతున్నాడండి ఉదయకాలం? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా అని వాక్యం సెలవిస్తుంది. మన నడత శుద్ధిపరుచుకోవాలంటే, మన నడక బాగుండాలంటే, మన ప్రవర్తన బాగుండాలంటే, మన హృదయంలోని ఆలోచనలు బాగుండాలంటే, మన మాటలు బాగుండాలంటే, మన ప్రవర్తన బాగుండాలంటే, మనం నడిచే నడక బాగుండాలి అంటే దేన్ని బట్టి అంట? దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ప్రతి ఆదివారం మందిరంలో దైవజనులు చెప్పే వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? జాగ్రత్తగా నడవడానికి వాక్యం మనకి సహాయం చేస్తుంది. మనం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, మనం ఎలా ప్రవర్తించాలి. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. దేవుని ఆజ్ఞలు విడిచి మనము తిరగకూడదు. దేవుని ఆజ్ఞలు ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, పూజించాలన్నది మొట్టమొదటిది. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. మనము దేవుని ఆజ్ఞలు విడిచి తిరగకుండా ఉండాలంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. దేవుని వాక్యమును మనం ప్రతిరోజు చదివినట్లయితే, ధ్యానించినట్లయితే, దేవుని వాక్య ప్రకారం మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. మన నడక బాగుంటుంది, మన ప్రవర్తన బాగుంటుంది. దేవుని వాక్యం ప్రతిరోజు చదివితే, అద్దం ముందుకెళ్ళి మనం నిలబడితే మన ముఖం ఎలా ఉంది, మనం తలదూకున్నామా లేదా, మనం నీట్గా తయారయ్యామా లేదా అనేది అద్దం చూపిస్తుంది మనకి. మళ్ళీ అద్దం ముందు నుంచి బయటకు వస్తే మర్చిపోతాం. అలాగే మన ప్రవర్తన ఎలా ఉంది, మన ప్రవర్తన దేవునికి ఇష్టపూర్వకంగా ఉందా లేదా, మన మాటలు దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చినట్లయితే, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం చదివినట్లయితే, దేవుని వాక్యానుసారంగా మనం నడవడానికి సిద్ధపడినట్లయితే, ప్రార్థన చేసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకున్నట్లయితే, దేవుని వాక్యమును బట్టి మనము జాగ్రత్తగా మన నడతను శుద్ధిపరచుకోవడానికి మనము బాగుంటుంది. ఇంకేమైనా మాట్లాడుతున్నా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. పాపము చేయకుండా మనం ఉండాలి అంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడే మనం పాపానికి దూరంగా పారిపోతాం. యోసేపు చూడండి, యోసేపుకి అవకాశం ఉన్నా, యోసేపుని పిలుస్తున్నా సరే అతను పాపము చేయకుండా పారిపోయాడు. కాబట్టి యోసేపుని దేవుడు దీవించి ఆశీర్వదించాడు, హెచ్చించాడు. బానిసగా వెళ్ళిన ఆ దేశానికి యోసేపుని దేవుడు ఏం చేశాడు? ప్రధానమంత్రి అవ్వడానికి కృప చూపించాడు. అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని, ఆయన ఆజ్ఞల్ని విడిచిపెట్టకుండా ఆయన ఆజ్ఞల్ని మనం పాటిస్తూ, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని దేవుడు చెప్పిన మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు మన తల్లిదండ్రులు చెప్పిన మాట మనం విన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరంటే అది వాక్యము చేతనే అంట. చూడండి, యవన బిడ్డలు ఏం చేయాలి?
ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. ప్రతి ఆదివారం మానకుండా మందిరానికి వెళ్ళాలి. మందిరాన్ని మనం అశ్రద్ధ చేస్తే మన జీవితాలు తారుమారైపోతాయి. క్రైస్తవులమని చెప్పుకునే మనము, యేసయ్య బిడ్డలమని చెప్పుకునే మనము, నేను యేసయ్య బిడ్డనండి, నేను మారుమనసు పొందానండి, నేను బాప్తీసం తీసుకున్నానండి అని చెప్పుకునే మనము ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. ప్రతిరోజు ఆయన వాక్యాన్ని మనం నమల వేసుకోవాలి. పూర్ణ హృదయంతో యేసు ప్రభువుని మనం వెతకాలి. పూర్ణ ఆత్మతో ఆయన ఆజ్ఞల్ని మనము గైకొనాలి. మనం విడిచిపెట్టకూడదు. యవనస్తులైన బిడ్డలు అస్సలు విడిచిపెట్టకూడదు. గట్టిగా పట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది, వాక్యంలో ఏం రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఎలా మనతో ఏం మాట్లాడుతున్నాయి అని ప్రతి ఆదివారం పెందల కడనే లేచి, ప్రతి ఆదివారం, ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకూడదండి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. మనం బండిలో పెట్రోల్ లేకపోతే చూడండి ముందుకు వెళుతుందా? వెళ్ళదు. ప్రతిరోజు బండిలో మనం పెట్రోల్ పోయించుకుంటేనే, కొన్ని కరెంటు బండులు ఉన్నాయి, కరెంటు బండ్లు వచ్చినాయి, వాటికి కూడా ఛార్జింగ్ పెడితేనే బండి నడుస్తుంది. అలాగే పెట్రోలు డీజిల్ వేస్తేనే ఆటోలు బండ్లు నడుస్తాయి. పెట్రోల్ వేయకుండా డీజిల్ వేయకుండా నేను నడుపుతాను, నేను బండి నడపగలను అంటే నువ్వు సైకిల్ తొక్కినట్టు దాన్ని తొక్కాల్సి వస్తుంది. నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది. పెట్రోల్ వేయకుండా బండిని నడపాలన్నా, పెట్రోల్ లేకుండా బండి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కరెంటు కానీ ఏది లేకపోయినా బండి నడపలేదు. అలాగే మన జీవితం అనే ప్రయాణంలో వాక్యము లేకుండా మనం నడవలేం. మన జీవిత ప్రయాణంలో మనకి వాక్యం చాలా అవసరం. మనం బండి మీద ప్రయాణం చేసేటప్పుడు పెట్రోలు డీజిల్ ఎంత అవసరమో, అవి ఎంత ప్రాముఖ్యమైనవో, మన జీవితం అనే ప్రయాణంలో కూడా వాక్యం అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యమైనది. ఒకవేళ బండిలో పెట్రోల్ ఉన్నా, ఒకవేళ బండిలో డీజిల్ ఉన్నా, బండికి ఏదైనా ప్రాబ్లం అయితే ఆగిపోద్ది. కానీ మనలో వాక్యం ఉంటే ఎటువంటి కష్టాన్నైనా సరే, ఎటువంటి నష్టాన్నైనా సరే చాలా సంతోషంగా మనం ఆస్వాదించగలుగుతాం, సంతోషంగా ఆహ్వానించగలుగుతాం. భయపడము, బెదిరిపోము. అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, అయ్యో నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ వేదన వచ్చిందని బెంబేలెత్తిపోయి ఆడము. దేవుని వాక్యము మన హృదయములలో మనం ఉంచుకున్నట్లయితే, పూర్ణ హృదయంతో ఆయన్ని మనం వెతికినట్లయితే మనకు ఆయన దొరుకుతాడు. మన హృదయపూర్వకంగా యేసు ప్రభువుని మనం ఆరాధించాలి. హృదయపూర్వకంగా యేసు ప్రభువుని మనం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ప్రతి ఆదివారం మానక మందిరానికి వెళ్ళాలి. ప్రతి ఆదివారం మానక మందిరమునకు వెళ్ళాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నడిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నడిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను నడిపించెను,
బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం మనల్ని బాధల్లో నుంచి విడిపిస్తుంది. మనకి నెమ్మది ఇచ్చేది వాక్యం అండి. మనకి నెమ్మది ఇచ్చేది వాక్యం. మన బాధలలో మనల్ని నెమ్మదిపరిచేది వాక్యం. మనల్ని ఓదార్చేది వాక్యం. మనల్ని ప్రేమించేది వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని వాక్యం సెలవిస్తుంది. వాక్యమే దేవుడై ఉన్నాడంట. దేవుడై ఉన్న వాక్యాన్ని మనం ప్రేమించి ప్రతిరోజు ధ్యానించి ప్రతిరోజు వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్న ఉదయకాలం ఆయన. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుకోవడానికి కృప చూపించారు. అందును బట్టి స్తోత్రంలో. అవును ప్రభా, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అన్ని వాక్యం సెలవిస్తున్నాం నాయ్యా. యవన బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. యవన బిడ్డలని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసే శక్తి వారికి దయచేయండి. మందిరానికి మీరే ఆకర్షించండి నాయన. యవనస్తులను మందిరానికి మీరే ఆకర్షించండి. లోకం వైపు చూడక నీ వైపు చూసే కన్నులు ప్రతి యవన బిడ్డకి మీరే దయచేయండి. వాక్యాన్ని తెరిచి చదవగలుగుటకు సహాయం చేయండి. వాక్యం వారి హృదయంలో ఉంచుకోవడానికి కూడా సహాయం చేయండి. కృప చూపించి దయ చూపించి నెమ్మది దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించు. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.